హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా చేపల పులుసును ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో తగినంత నూనె వేసి కొన్ని మెంతులు వేసుకోవాలి. అవి కొంచెం దోరగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని అవి కొంచెం దోరగా వేగిన తర్వాత అందులో కొంచెం చిటికెడు పసుపు వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. అంటే ముందుగా చేపలు శుభ్రంగా కడుక్కున్న తర్వాత చేపలకి పసుపు, ఉప్పు, కారం పట్టించి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. బాండీలో వేసుకున్న చేప ముక్కల్ని గట్టితో ఒకసారి కలగలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత కొంచెం నూనె పక్కకు తేలుతుంది. అలా నూనె తేలిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును పోసుకొని మరి కాసినన్ని తగినంత వాటర్ పోసుకొని బాండీని అటు ఇటు కదపాలి. అలా కదిపిన తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. మరో 2 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మరో 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. అంతే, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా నోరూరించే గుమగుమలాడే చేపల పులుసు తయారవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వంటలు